హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన డిస్నీ లైవ్ యాక్షన్ చిత్రం గురించి మాట్లాడబోతున్నాం. లీలో అండ్ స్టిచ్ 2025. ఈ చిత్రం 2002లో విడుదలైన డిస్నీ యానిమేటెడ్ క్లాసిక్ కి ఒక లైవ్ యాక్షన్ రీమేక్. మరియు ఇందులో హవాయి నటి సిడ్నీ ఎలిజబెత్ ఆగుడాంగ్ నాని పెలేకై పాత్రలో నటిస్తుంది. ఈ కథ ఒక చిన్న అమ్మాయి లీలో మరియు ఒక అన్యగ్రహ జీవి స్టిచ్ మధ్య ఏర్పడే అనుబంధం గురించి. మరియు సిడ్నీ ఆగుడాంగ్ ఈ చిత్రంలో తన నటనతో హవాయి సంస్కృతి మరియు ఒహానా భావనను అద్భుతంగా చూపించింది. కాబట్టి సిద్ధంగా ఉండండి, ఈ హవాయి సాహసంలో మునిగిపోదాం. కథ పరిచయం. లీలో అండ్ స్టిచ్ 2025 అనేది డిస్నీ యొక్క 2002 యానిమేటెడ్ చిత్రానికి లైవ్ యాక్షన్ రీమేక్. దీన్ని డీన్ ఫ్లెయిస్చర్ క్యాంప్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం హవాయి దివాల్లోని కువాయిలో జరుగుతుంది మరియు ఒక ఒంటరి అమ్మాయి లీలో పెలేకై మరియు ఒక విధ్వంసక అన్యగ్రహ జీవి స్టిచ్ మధ్య జరుగుతుంది. సిడ్నీ ఆగుడాంగ్ నాని పెలేకైగా నటిస్తుంది. లీలో యొక్క అక్క మరియు చట్టపరమైన సంరక్షకురాలు. ఆమె తన చిన్న చెల్లెలిని సంరక్షించడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ కథ హాస్యం, సాహసం మరియు లోతైన భావోద్వేగ క్షణాలతో నిండి ఉంది. మరియు హవాయి సంస్కృతిలోని ఒహానా భావన అంటే కుటుంబం ఎవరు వెనకబడకూడదు లేదా మర్చిపోకూడదు అని అర్థం. సిడ్నీ ఆగుడాంగ్ నానిగా ఒక స్థానిక హవాయి నటి. సిడ్నీ ఎలిజబెత్ ఆగుడాంగ్ నవంబర్ 13, 2000న హవాయిలోని కువాయి దీవిలో జన్మించింది. ఆమె కాకేషియానో, ఫిలిపినో మరియు పాలినేషియన్ సంతతికి చెందిన నటి మరియు గాయని, గీత రచయిత్రి. కువాయిలో పెరిగిన సిడ్నీ హవాయి సంస్కృతితో లోతైన అనుబంధం కలిగి ఉంది. ఇది ఆమె నాని పాత్రను పోషించడంలో సహాయపడింది. ఆమె చిన్నతనంలో థియేటర్, టాలెంట్ షోలు మరియు పేజెంట్లలో పాల్గొనేది మరియు 2010లో మిస్ హవాయి ప్రీటీన్ గా ఎంపికైంది. 2018లో హై స్కూల్ పూర్తి చేసిన తర్వాత ఆమె నటన మరియు సంగీత వృత్తిని కొనసాగించడానికి లాస్ ఏంజల్స్ కు వెళ్ళింది. లీలో అండ్ స్టిచ్ లో నానిగా ఆమె పాత్ర ఆమె కెరియర్ లో ఒక మైలురాయి. మరియు ఈ చిత్రం మే 23, 2025న విడుదలై ప్రపంచవ్యాప్తంగా $750 మిలియన్ పైగా వసూళ్లు సాధించి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. సిడ్నీ ఈ పాత్ర కోసం ఎంపిక కావడం ఒక ఆసక్తికరమైన కథ. ఆమె చెల్లెలు సియానా ఆగుడాంగ్ కూడా నాని పాత్ర కోసం ఆడిషన్లో పాల్గొని చివరి 2 అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచింది. సిడ్నీ మరియు సియానా ఇద్దరు ఈ పాత్ర కోసం పోటీ పడ్డారు, కానీ సిడ్నీ ఈ పాత్రను సొంతం చేసుకుంది. ఆమె తన చెల్లెలతో ఉన్న సన్నిహిత బంధాన్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. సియానాను తన శాశ్వత సన్నిహితురాలుగా పేర్కొంటూ వారి సోదరి బంధం ఈ పాత్రను పోషించడంలో ఆమెకు స్ఫూర్తినిచ్చిందని చెప్పింది. లీలో యొక్క ప్రపంచం. కథ హవాయిలో కువాయి దీవిలో ప్రారంభమవుతుంది. లీలో పెలేకై ఒక 6 ఏళ్ల అమ్మాయి. తన తల్లిదండ్రులు ఒక కారు ప్రమాదంలో మరణించడంతో తన అక్క నానితో కలిసి జీవిస్తుంది. లీలో ఒక ఒంటరి బాలిక. ఆమెకు స్నేహితులు లేరు మరియు ఇతర పిల్లలు ఆమెను ఎగతాళి చేస్తారు. ఆమె ఎల్విస్ ప్రీస్లే పాటలు వినడం, హూలా నృత్యం చేయడం మరియు ఫోటోలు తీయడం వంటి విచిత్రమైన అభిరుచులు కలిగి ఉంది. లీలోకి ఒక స్నేహితుడు కావాలని, తనను అర్థం చేసుకునే ఒకరు కావాలని కోరుకుంటుంది. నాని లీలో యొక్క అక్క మరియు చట్టపరమైన సంరక్షకురాలు. ఒక తెలివైన, ఆత్మవిశ్వాసం ఉన్న యువతి. ఆమె ఉద్యోగం చేస్తూ ఇంటిని నడపడం మరియు లీలోని సంరక్షించడానికి ఎంతో కష్టపడుతుంది. కానీ ఆమె జీవితం ఒత్తిడితో నిండి ఉంది. ఆర్థిక సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి మరియు సోషల్ వర్కర్ కోబ్రా బబుల్స్ లీలో యొక్క సంరక్షణ గురించి పరిశీలిస్తాడు. మరియు నాని సరిగ్గా సంరక్షణ చేయకపోతే లీలోను ఆమె నుండి వేరు చేసే ప్రమాదం ఉంది. సిడ్నీ ఆగుడాంగ్ నాని పాత్రలో తన సొంత జీవిత అనుభవాలను తీసుకువచ్చింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె నానితో తన సారూప్యతను పంచుకుంది. తన చెల్లెలి కోసం ఏదైనా చేయగలిగే ఒక అక్కగా తన భావాలను వ్యక్తం చేసింది. నేను నాని యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాను అని ఆమె చెప్పింది. తన జీవితంలో బలమైన హవాయి మహిళల నుండి స్ఫూర్తి పొందినట్లు తెలిపింది. స్టిచ్ యొక్క రాక. దూరంగా ఒక అన్యగ్రహ ప్రపంచంలో ఎక్స్పెరిమెంట్ 626 అనే జీవి సృష్టించబడుతుంది. ఈ జీవిని డాక్టర్ జుంబా జుకిబా సృష్టిస్తాడు మరియు ఇది విధ్వంసం మరియు అల్లరి కోసం రూపొందించబడింది. 626 ఒక చిన్న నీలం రంగు జీవి. 4 చేతులు, పదునైన దంతాలు మరియు అసాధారణ శక్తితో ఉంటుంది. కానీ గెలాక్టిక్ ఫెడరేషన్ దీన్ని ప్రమాదకరమైందని భావించి బహిష్కరిస్తుంది. 626 తప్పించుకొని ఒక అంతరిక్ష నౌకలో భూమికి చేరుకుంటుంది. హవాయిలోని కువాయి దీవిలో ల్యాండ్ అవుతుంది. అక్కడ 626 ఒక కుక్కలాగా కనిపిస్తుంది మరియు ఒక జంతు ఆశ్రమంలో చేరుతుంది. లీలో తనకు ఒక స్నేహితుడు కావాలని కోరుకుంటూ ఈ విచిత్రమైన కుక్కను దత్తత తీసుకుంటుంది మరియు దీనికి స్టిచ్ అనే పేరు పెడుతుంది.
స్టిచ్ రాకతో నాని యొక్క జీవితం మరింత సంక్లిష్టమవుతుంది. కానీ సిడ్నీ ఆగుడాంగ్ ఈ పాత్రలో నాని యొక్క ఓర్పు మరియు బలాన్ని అద్భుతంగా చూపించింది. లీలో మరియు స్టిచ్ మధ్య అనుబంధం. లీలో స్టిచ్ ని ఇంటికి తీసుకువస్తుంది, కానీ స్టిచ్ ఒక సాధారణ కుక్క కాదని త్వరలోనే తెలుస్తుంది. అతను ఇంటిని ధ్వంసం చేస్తాడు, అల్లరి సృష్టిస్తాడు మరియు నాని యొక్క జీవితాన్ని తలక్రిందులు చేస్తాడు. నాని ఇప్పటికే ఆర్థిక సమస్యలు మరియు సోషల్ వర్కర్ యొక్క ఒత్తిడితో పోరాడుతుంది మరియు స్టిచ్ యొక్క చేష్టలు ఆమె జీవితాన్ని మరింత కష్టతరం చేస్తాయి. సిడ్నీ ఆగుడాంగ్ నాని యొక్క నిరాశ మరియు లీలో పట్ల ఆమె ప్రేమను సమతుల్యం చేస్తూ ఈ సన్నివేశాలలో తన నటనతో మెప్పిస్తుంది. కానీ లీలో స్టిచ్ ని వదులుకోలేదు. ఆమె స్టిచ్ ని తన కుటుంబంలో భాగంగా భావిస్తుంది. లీలో స్టిచ్ కి ఉహానా భావనను నేర్పుతుంది, అంటే కుటుంబం ఎవరు వెనుకబడకూడదు లేదా మర్చిపోకూడదు. ఈ భావన స్టిచ్ హృదయాన్ని తాకుతుంది. స్టిచ్ విధ్వంసం కోసం సృష్టించబడినప్పటికీ లీలో యొక్క ప్రేమతో క్రమంగా మారడం ప్రారంభిస్తాడు. సిడ్నీ ఆగుడాంగ్ మరియు మెయ్ కైలోహా మధ్య సోదరి బంధం ఈ సన్నివేశాల్లో సహజంగా కనిపిస్తుంది. దర్శకుడు డీన్ ఫ్లెషర్ క్యామ్ వారి కెమిస్ట్రీని గుర్తించి వారిని ఎంపిక చేశాడు. అన్యగ్రహ వేటగాళ్లు. ఇందులో స్టిచ్ ని సృష్టించిన జూంబా మరియు గెలాక్టిక్ ఫెడరేషన్ ఏజెంట్ బెండెల్ ప్లీక్లీ స్టిచ్ ని పట్టుకోవడానికి భూమికి వస్తారు. వారు స్టిచ్ ని ఒక ప్రమాదకర జీవిగా భావిస్తారు మరియు అతన్ని బంధించాలని కోరుకుంటారు. ఈ వేటగాళ్ల రాక లీలో, నాని మరియు స్టిచ్ జీవితాలను మరింత సంక్లిష్టం చేస్తుంది. ఈ భాగంలో సిడ్నీ ఆగుడాంగ్ నాని యొక్క రక్షణాత్మక స్వభావాన్ని మరియు లీలోను కాపాడే సంకల్పాన్ని అద్భుతంగా చూపించింది. సిడ్నీ ఆగుడాంగ్ యొక్క నటన మరియు వివాదం. సిడ్నీ ఆగుడాంగ్ యొక్క నాని పాత్ర ఎంపిక కొంత వివాదానికి దారితీసింది. ఆమె ఫిలిపినో, కకేసియన్ మరియు పాలినేషియన్ సంతతికి చెందినప్పటికీ కొందరు అభిమానులు ఆమె స్కిన్ టోన్ ఒరిజినల్ యానిమేటెడ్ నాని కంటే తేలిక ఉందని, ఇది కలరిజం మరియు వైట్ వాషింగ్ కు దారితీస్తుందని విమర్శించారు. అయితే సిడ్నీ కువాయిలో పుట్టి పెరిగిన స్థానిక హవాయి నటి మరియు ఆమె హవాయి సంస్కృతితో లోతైన అనుబంధం ఆమె పాత్రకు ప్రామాణికత తీసుకొచ్చింది. ఆమె ఒక ఇంటర్వ్యూలో ఈ విమర్శకులను మార్పు భయానకంగా ఉంటుంది అని అంగీకరిస్తూ నాని యొక్క హృదయాన్ని మరియు హవాయి సంస్కృతిని గౌరవించేందుకు తాను కృషి చేశానని చెప్పింది. సిడ్నీ ఒరిజినల్ నాని వాయిస్ నటి టియో కెరియర్తో కూడా సంప్రదించింది. ఆమె ఈ రీమేక్లో మిస్సెస్ కేకోవాగా నటించింది. టియో ఆమెకు తన ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఇది సిడ్నీకి ఈ పాత్రను స్వీకరించడంలో ధైర్యాన్ని ఇచ్చింది. సిడ్నీ యొక్క నటన నాని యొక్క బాధ్యతావంతమైన, రక్షణాత్మక మరియు ప్రేమగల స్వభావాన్ని సమర్థవంతంగా చూపించింది. మరియు ఆమె మయా కీలోహాతో సోదరి బంధం ఈ చిత్రానికి భావోద్వేగ లోతును జోడించింది. కథ యొక్క క్లైమాక్స్ లో జూంబా మరియు ఫ్లీక్లీ స్టిచ్ ని పట్టుకోవడానికి హవాయికి చేరుకుంటారు. ఇది ఉత్కంఠభరితమైన సాహస దృశ్యాలకు దారితీస్తుంది. ఇక్కడ లీలో, నాని మరియు స్టిచ్ కలిసి ఈ అన్యగ్రహ వేటగాళ్ల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. సిడ్నీ ఆగుడాంగ్ నానిగా తన రక్షణాత్మక స్వభావాన్ని మరియు లీలో పట్ల ప్రేమను ఈ సన్నివేశాల్లో అద్భుతంగా చూపించింది. స్టిచ్ తన అన్యగ్రహ సామర్థ్యాలను ఉపయోగించి తన కొత్త కుటుంబాన్ని కాపాడతాడు. ఈ రీమేక్లో కథ యొక్క ముగింపు ఒరిజినల్ చిత్రంతో కొంత భిన్నంగా ఉంది. ఇది కొంత వివాదానికి దారితీసింది. ఒరిజినల్ చిత్రంలో నాని లీలో యొక్క సంరక్షణను కొనసాగిస్తుంది, కానీ ఈ రీమేక్లో నాని లీలోను తమ పొరుగువారైన తూతూకు అప్పగిస్తుంది మరియు మెరైన్ బయాలజీ చదువుకోవడానికి కాలిఫోర్నియాకు వెళ్తుంది. ఈ మార్పు ఒహానా భావనకు విరుద్ధమని కొందరు విమర్శించారు, కానీ సిడ్నీ ఈ మార్పును సమర్థించింది. నాని తన సొంత జీవితాన్ని కూడా నిర్మించుకోవాలని, అది హవాయి సంస్కృతిలోని స్త్రీల బలాన్ని చూపిస్తుందని చెప్పింది. కథ యొక్క లోతైన ఇతివృత్తాలు. లీలో స్టిచ్ కేవలం ఒక హాస్యాస్పదమైన సాహస చిత్రం కాదు, ఇది లోతైన ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. ఒహానా భావన ఈ చిత్రం యొక్క ఆత్మ. ఇది కుటుంబం అంటే రక్త సంబంధం మాత్రమే కాదు, ప్రేమ మరియు సంరక్షణ కూడా అని చూపిస్తుంది. సిడ్నీ ఆగుడాంగ్ నానిగా ఈ భావనను తన నటన ద్వారా సజీవంగా తీసుకొచ్చింది మరియు ఆమె మయా కీలోహాతో సోదరి బంధం ఈ చిత్రానికి భావోద్వేగ లోతును జోడించింది. మరో ముఖ్యమైన ఇతివృత్తం మార్పు. స్టిచ్ ఒక విధ్వంసక జీవిగా సృష్టించబడ్డాడు, కానీ లీలో మరియు నాని యొక్క ప్రేమతో అతను మంచి జీవిగా మారతాడు. సిడ్నీ యొక్క నాని యొక్క పాత్ర ఈ మార్పుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె స్టిచ్ ని కుటుంబంలో భాగంగా స్వీకరిస్తుంది. హవాయి సంస్కృతి ఈ చిత్రంలో ప్రముఖంగా కనిపిస్తుంది. సిడ్నీ మరియు మయ్యా కలిసి ఆలోహా ఓయ్ పాటను పాడారు. ఇది హవాయి సంస్కృతికి ఒక నివాళి. హవాయి రోలర్ కోస్టర్ రైడ్ మరియు హూలా నృత్యం వంటి దృశ్యాలు ఈ చిత్రానికి స్థానిక ఆకర్షణను జోడిస్తాయి.
మరియు ఈ చిత్రం ఎందుకు చూడాలి? లీలో అండ్ స్టిచ్ 2025 ఒక అద్భుతమైన చిత్రం. ఇది పిల్లలు మరియు పెద్దలు ఇద్దరికీ నచ్చుతుంది. సిడ్నీ ఆగుడాంగ్ యొక్క నాని పాత్ర ఈ చిత్రానికి భావోద్వేగ లోతును జోడించింది మరియు ఆమె హవాయి సంస్కృతితో అనుబంధం ఆమె పాత్రను ప్రామాణికంగా చేసింది. ఈ చిత్రం హాస్యం, సాహసం మరియు ఒహానా భావనతో నిండి ఉంది మరియు సిడ్నీ యొక్క నటన మీ గుండెను తాకుతుంది. మీరు డిస్నీ చిత్రాలు, హవాయి సంస్కృతి లేదా హృదయస్పర్శి కథలు ఇష్టపడేవారైతే ఈ చిత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సిడ్నీ యాగుడాంగ్ యొక్క నటన, మయా కలోహాతో ఆమె సోదరి బంధం మరియు క్రిస్ సాండర్స్ యొక్క స్టిచ్ వాయిస్ ఈ చిత్రాన్ని మరుపురానిదిగా చేస్తాయి. అందరికీ ఈ కథ గురించి వినడం ఆనందంగా ఉందని ఆశిస్తున్నాం. లీలో అండ్ స్టిచ్ 2025 ఒక అద్భుతమైన లైవ్ యాక్షన్ రీమేక్ మరియు సిడ్నీ ఆగుడాంగ్ యొక్క నాని పాత్ర ఈ చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణను జోడించింది. ఈ చిత్రాన్ని థియేటర్లో లేదా జియో హాట్స్టార్ లో చూడండి మరియు లీలో, నాని మరియు స్టిచ్ యొక్క ఒహానా ప్రయాణంలో భాగం అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.